వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయాల గురించి చూసుకున్నట్లయితే ఈనాడు వార్తాపత్రిక ఒక వార్త రాసుకుని వచ్చింది. ఆ వార్త ఏంటి అంటే, ఈనాడు ఫ్రంట్ పేజీలో చూసుకున్నట్లయితే వైకాపాకు మరో షాక్. ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వేరే అభ్యర్థిని తెచ్చేందుకు అధిష్టానం ప్రయత్నం. అవమానంగా భావించిన ఆయన బాటలోనే మరికొందరు నేతలు. అంటే ఈరోజు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అంటే నిన్నటి రోజు రాజీనామా చేశారు. ఇదే అంశాన్ని తీసుకుని వచ్చి వీళ్ళు ఒక వార్త రాసుకొచ్చారు. ఆ వార్త ఏంటంటే వైసీపీకి షాక్ అంటూ చెప్పుకొచ్చారు. మరి వీళ్ళ వివరణ ఏం రాసుకొచ్చారని చెప్తే, ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైకాపాలో అసంతృప్తి బాంబులు గట్టిగానే పేలుతున్న ఒక్కొక్కరిగా ఎంపీలు ఎమ్మెల్యేలు సంధిస్తున్న రాజీనామా అస్త్రాలతో ఆ పార్టీలో అనిశ్చితి నెలకొంది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడిన మెత్తబడిని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం ఎంపీ పదవికి వైకాపాకు రాజీనామా చేశారు. తన ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానంలో మరో అభ్యర్థిని తీసుకొచ్చేందుకు వైకాపా అధిష్టానం ప్రయత్నిస్తుందని అవమానంగా భావించిన ఆయన ఆ విషయమై ఒకసారి నేరుగా ముఖ్యమంత్రి జగన్ను కలిసి మాట్లాడారు. ఆయన నుంచి సానుకూల ప్రతిపాదన రాకపోవడంతో అవమాన భారంతో పార్టీలో కొనసాగలేక గుడ్ బై చెప్పారు. మరి ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. ఏమని చెప్పుకొచ్చారు? తన పార్టీ తనకు టికెట్ ఇవ్వలేదు, వేరే అభ్యర్థిని వెతుకుతుంది, అక్కడ వేరే అభ్యర్థికి ఇస్తున్నందువల్ల రాజీనామా చేసుకుని వచ్చారు అని ఆయనే చెప్పుకొచ్చారు. ఇదే నేపథ్యంలో వీళ్ళు ఆ వార్త రాకుండా వైసీపీకి శాఖ అని రాసుకొచ్చారు. టీడీపీలో 2019 ఎన్నికలప్పుడు ముగ్గురు ఎంపీలు గెలిచారు. ఒకరు గుంటూరు ఎంపీ, ఇంకొకరు విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని, మూడో వ్యక్తి అచ్చెన్నాయుడు కొడుకు. ఈ ముగ్గురు మాత్రమే, రామ్మోహన్ నాయుడు, ఈ ముగ్గురు మాత్రమే గెలిచారు. ఆ ముగ్గురులో ఇప్పటికే గుంటూరు ఎంపీ అసలు నేను పోటీనే చేయను వచ్చే ఎన్నికల్లో అని అంటున్నారు. కానీ వైసీపీ తరఫున పోటీ చేసే ఆలోచనలో ఆయన ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి మనకు సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీలో ఉన్న ఇద్దరు, ఒకరు ఆల్రెడీ గుడ్ బై చెప్పేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకొకరు టీడీపీ తరఫున అయితే ఖచ్చితంగా పోటీ చేయను, ఎన్నికల కన్నా దూరంగా ఉంటున్నా కానీ టీడీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసే ఉద్దేశమే లేదని గుంటూరు ఎంపీ చెప్పారు. ఈ నేపథ్యంలో కాస్తో కూస్తో శాఖకు గురా కావాల్సిందంటే టీడీపీ. ఎందుకంటే గెలిచిన ముగ్గురు ఎంపీ అభ్యర్థుల్లో ఇద్దరు ఆల్రెడీ ఊడిపోయారు, ఇంకొకరు ఉంటారో ఉండరో కూడా తెలియని పరిస్థితి నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి రాజీనామా చేయడంతో వైసీపీకి షాక్ అని వీళ్ళు రాసుకొచ్చారు. వీళ్ళు వైసీపీ అతనికి టికెట్ ఎందుకు ఇవ్వనంటుందంటే, ఆ నియోజకవర్గంలో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే అక్కడ 7 కూడా ఓసీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. ఓసీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్న చోట బీసీకి ఇస్తే ఎంపీ పదవి బాగుంటుందని వైసీపీ నేతలు ఆలోచనలు చేస్తున్నారు. ఎందుకంటే మంది పెత్తందారుల వ్యవస్థ కాదు, పేదల వ్యవస్థ, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసే ప్రభుత్వం. కాబట్టి మనకి ఆ పార్టీ కేవలం బీసీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం మనం పనిచేస్తున్నాము. అందులోగానే ఓసీ ఎంపీ క్యాండిడేట్ని తీసేసి బీసీకి ఒక సీట్ ఇస్తే సముచిత న్యాయస్థానం ఉంటుందని, వాళ్ళకు కూడా మనకు పెద్దపీట వేసినట్లు ఉంటుందన్న ఉద్దేశంతో ఖచ్చితంగా నరసరావుపేట ఎంపీ స్థానం వైఎస్ఆర్సీపీ గెలిచే సీటు. ఆ గెలిచే సీటును ఎవరికి ఇచ్చినా గెలుస్తారు. కాబట్టి అక్కడ బీసీ అభ్యర్థులు అయితే బాగుంటుంది, బీసీలకు పెద్దపీట వస్తుంది. చట్టసభల్లో బీసీలను పంపిస్తే మనకు కూడా గౌరవప్రదంగా ఉంటుందని చెప్పేసి ఓసీ క్యాండిడేట్ని కాదని బీసీకి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఖచ్చితంగా వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు, ఎంపీ పదవి కూడా రాజీనామా చేశారు. మరి ఆయన ఖచ్చితంగా వైసీపీకి షాక్ ఇచ్చారని మీరు రాసుకొచ్చారు. ఖచ్చితంగా వైసీపీకి ఆయన షాక్ ఇవ్వలేదు, ఆయనకే వైసీపీ షాక్ ఇచ్చింది. ఏ విధంగా? నీకు టికెట్ లేదురా నాయన స్వామి, నరసరావుపేట పక్కకు తప్పుకో, వేరే నియోజకవర్గానికి వెళ్ళు అంటే ఆయనకి వెళ్ళడం ఇష్టం లేక రాజీనామా చేశారు. ఆయన స్థానంలో విడుదల రజనీని తీసుకొచ్చే అవకాశం చాలా మెరుగ్గా ఉంది. ఎందుకు విడుదల రజనీని తీసుకొచ్చే మెరుగ్గా ఉందంటే, ఆవిడ ఖచ్చితంగా 2019 ఎన్నికలప్పుడు అతనిపై పోటీ చేసి ఎవరు గెలవలేరన్న స్థితిలో విడుదల రజని బరిలోకి దింపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటప్పుడు పత్తిపాటి పుల్లారావుని చావు దెబ్బ కొట్టింది ఆవిడ. ఈ గడ్డ టీడీపీ అడ్డ చిలుకలూరుపేట అని విర్రబీగిన నేతలందరికీ విడుదల రజనీ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి చక్కటి సమాధానం చెప్పింది. ఇదే నేపథ్యంలో నరసరావుపేటలో నా బలం ఉంది, నా అంగబలం ఉంది, ఖచ్చితంగా నా ధనబలం ఉపయోగపడుతుందని శ్రీకృష్ణదేవరాయలు భావిస్తున్నారు. అయితే ఆయన టీడీపీలో చేరుతారు, ఇంకో పార్టీలో చేరుతారని అయితే స్పష్టంగా తెలియదు మనకి. అయితే భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. ఖచ్చితంగా వైసీపీలో రాజీనామా చేశారు అంటే అటువైపు ఏబిఎన్ రాధాకృష్ణతో కావచ్చు, లేదంటే లోకేష్తో కావచ్చు, చంద్రబాబుతో ఈ నెల 18వ తేదీ మీటింగ్ అయ్యాడు అంటే ఖచ్చితంగా ఆయనకు టీడీపీలో సీట్ ఇస్తామని స్పష్టత వచ్చిన తర్వాత ఇక్కడ గుడ్ బై చెప్పినట్లు మనకి విశ్వసనీయ వర్గాల సమాచారం తెలుస్తుంది. ఈ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన టీడీపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన నిజంగానే టీడీపీ తరఫున పోటీ చేస్తే బీసీ నేత అయిన విడుదల రజనీ గారు వైసీపీ క్యాండిడేట్గా ఉండబోతున్నారు. ఆవిడే కనుక విడుదల రజనీ గారి కనుక ఖచ్చితంగా నరసరావుపేటకు కనుక బీసీ క్యాండిడేట్గా, ఎంపీ క్యాండిడేట్గా ఆ బరిలో నిలబడితే శ్రీకృష్ణదేవరాయలు ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ఎందుకు ఓడిపోతారంటే, 2019 ఎన్నికలప్పుడు చిలుకలూరుపేట అంటేనే టీడీపీ అడ్డాని విర్రవీగారు. అక్కడ ప్రచారం చేసినా చేయకపోయినా ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది అని వాళ్ళు తడిగుడ్డేసుకొని పడుకోవచ్చు అన్న ఇదిగా ప్రచారం చేసుకున్నారు. అలాంటిది పత్తిపాటి పుల్లారావుని సైతం ఢీకొని అసలు పత్తిపాటి
పుల్లారావుకు అసలు గెలిపే తప్ప ఓటమి ఉండదు అక్కడ అని భావించిన టీడీపీ నేతలు చిలుకలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ రోజు విడుదల రజని బరిలో దిగి ఆయన్ని ఓడించింది. అది కూడా ఒక 4-5 నెలల్లో పార్టీలోకి వైసీపీ పార్టీలోకి వచ్చి ఆవిడ ప్రచారం గలం కావచ్చు, ఆవిడ చేస్తున్న మంచి పనులు కావచ్చు అన్నీ చెప్పుకొచ్చి ప్రజల్లో బలాన్ని చేకూరింది. దానికి తోడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా ఉంది. ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఏం చేస్తాడు, నవరత్నాలు అనే పథకాలు తీసుకొని వచ్చారు. ఈ నేపథ్యంలో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు హవాను, రెండో వైపు విడుదల రజని హవా, ఈ ఇద్దరు నేపథ్యంలో పత్తిపాటి పుల్లారావు అక్కడ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఇదే నేపథ్యంలో ఈరోజు శ్రీకృష్ణదేవరాయలకు పోటీగా విడుదల రజనీని తీసుకొచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. మా వైసీపీ నాయకులు అన్నట్లు విడుదల రజనీ గారికి అక్కడికి కనుక పోటీలో నిలబెడితే శ్రీకృష్ణదేవరాయలకు గట్టి షాకే తగులుతుంది. ఎందుకు శ్రీకృష్ణదేవరాయలకు గట్టి షాకే తగులుతుందంటే ఖచ్చితంగా శ్రీకృష్ణదేవరాయలు గెలుపు ధీమాతోనే టీడీపీలో చేరుతున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఆయన టీడీపీలో చేరుతారు, ఇంకో పార్టీలో చేరుతారని మనం పక్కన పెడితే ఖచ్చితంగా శ్రీకృష్ణదేవరాయలు గారి పైన కనుక లేదంటే వైసీపీ టికెట్ పైన కనుక విడుదల రజనీ గారు కనుక నిలబడితే ఖచ్చితంగా శ్రీకృష్ణదేవరాయలకి ఖచ్చితంగా పెద్ద షాకే అని చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణదేవరాయలకే కాదు, టీడీపీ మొత్తానికి షాకే అని చెప్పుకోవాలి. వాళ్ళకి ఖచ్చితంగా నరసరావుపేట ఎంపీ ఇప్పటికి కూడా క్లోలికి రాలేదు. అంటే శ్రీకృష్ణదేవరాయలు కనుక వైసీపీ టీడీపీలో చేరకపోతే వాళ్ళకి టికెట్ క్యాండిడేటే లేడు. అక్కడ క్యాండిడేట్ లేని నేపథ్యంలో ఆయన చేర్చుకునే అవకాశం ఉంది మెరుగ్గా. ఈ నేపథ్యంలో విడుదల రజనీ కనుక అక్కడికి పోటీ చేస్తే శ్రీకృష్ణదేవరాయలు కాదు ఎవరు వచ్చి పోటీ చేసినా కూడా బీసీ నేత 1, వైసీపీ చేసిన సంక్షేమం 2, 2019 ఎన్నికల్లో నరసరావుపేటలో అత్యధిక మెజార్టీ వచ్చింది. ఎప్పుడు ఆ నియోజకవర్గంలో రానంత మెజార్టీ వైఎస్ఆర్సీపీ అక్కడ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో అన్నీ కనుక సహకరిస్తే వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఇంకొకసారి గత ఎన్నికల్లో 150,000 పైచీలకు ఓట్లు వస్తే ఈసారి విడుదల రజనీ కనుక నిలబడితే వైఎస్ఆర్సీపీ చేసిన సంక్షేమం, బీసీ నేత, మహిళా నేత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి అంటే ఎక్కువ మెజార్టీ సాధించే అవకాశం ఆ నియోజకవర్గంలో ఉంది. విడుదల రజనీ నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తే ఎలా ఉంటుందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.